అందుకే కీర్తన గ్రంథంలో 6వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, మరణమైన వారికి నిన్ను గురించి జ్ఞాపకము లేదు, ఉండదంటున్నాడు అక్కడ. హల్లెలూయా. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు? స్తోత్రం చెప్తామా? నిజమే కదా. మరణమైన వారికి నేను దేవుని స్థుతించాలి, లేకపోతే దేవుని ప్రార్థన చేయాలి, లేకపోతే పాటలు పాడాలి, మందిరానికి వెళ్ళాలి, వాక్యం చదవాలని ఆలోచన, లేకపోతే మా అన్నయ్యలు ఉన్నారు, లేకపోతే మా వదిలోళ్ళు ఉన్నారు, మా అక్కలు ఉన్నారు, మా బాబు ఉన్నాడు, మా తమ్ముళ్ళు ఉన్నారు, ఎవరి కోసం కూడా మనకి జ్ఞాపకం అనేది రాదంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా జ్ఞాపకం ఉన్నదంటే అన్నయ్యలని, తమ్ముళ్ళని, వదినలని, కుటుంబం అని, పదవులని, ఉద్యోగం అని, లేదా దేవుడు ఉన్నాడని, మందిరం ఉన్నదని, వాక్యం వినాలని, చదవాలని, ఏదైనా మనసులలో ఆలోచన అనేది పుట్టుకు రావాలి అంటే అది బ్రతుకుండగానే దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏదైనా సాధించాలన్నా, ఏదైనా చేయాలన్నా, దేవుని మందిరానికి వెళ్ళాలన్నా, దేవుడు దయచేసి ఆత్మ మరలా దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఆత్మను రక్షించుకోవాలి. ఈ ఆత్మను భూమి మీద ఉండగా రక్షించుకుంటేనే మరి పరలోకం ఈ ఆత్మ మరలా తిరిగి వెళ్తుంది. మొన్నైనది వెనకడ వలె మొన్నవును అని వాక్యం చెబుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ఉండగానే మనము ఆత్మను రక్షించుకొనక మన ఇష్టానుసారముగా ఉండి చనిపోయిన తర్వాత ఎన్ని భక్తి కార్యక్రమం చేసిన, హల్లెలూయా, మరణ పడక మీద ఉండగా ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతమంది పాస్టర్లు దైవజనులు వచ్చి ప్రార్థన చేసిన ఫలితం అనేది ఉండదని వాక్యము ద్వారా ఈరోజు చదువుకున్న లేఖనాలు కీర్తన గ్రంథం 6వ అధ్యాయంలో తేటగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మొదటి వచనంలో ఏమన్నాడు కీర్తనకారుడు, యెహోవా నీ కోపం చేత నన్ను గద్దించకు. ఎక్కేమన్నాడు, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపొద్దు. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. బా ఇంకేమన్నాడు ఆయన, యెహోవా నా ఎముకలు అదురుస్తున్నది, నన్ను బాగు చేయి. నా ప్రాణము బహుగా అదురుస్తున్నది. ఏమన్నాడు, నువ్వు ఎంతవరకు, నేను పాట పాడాను, ఏమన్నాడు ఆయన, ఎంతవరకు కరుణింపక పొందు. ఆ మాట, ఆ సందర్భం ఎప్పుడు వస్తుంది? మన బలం మనకు పనిచేసిన చెప్పు, మన డబ్బు మనకు పనిచేసిన చెప్పు, మన పదవులు మనకు పనిచేసిన చెప్పు, మన అధికారం మనకు పనిచేసిన చెప్పు, మనకు ఆ సందర్భం లేదా ఆలోచన మనలో రాదు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకు దూరమైనప్పుడే, ఎవరి నుండి ఎటువంటి సహాయము సహకారము రానప్పుడే, హల్లెలూయా, ఒంటరి అయిపోయినప్పుడు, ఎవరి ఆదరణ లేనప్పుడే అటువంటి సందర్భం అనేది ప్రతి ఒక్కరిలో వస్తుంది అంటాను. ఒకవేళ దావీదు జీవితంలో అటువంటి స్థితి వచ్చింది. ఒకప్పుడు నా స్థితిలో, నా జీవితంలో కూడా వచ్చింది. అందుకే ఒక పాట పాడాను. ఏ పాటది? ఎంతవరకు ఈ కన్నీళ్ళు, ఎంతవరకు ఈ కష్టాలు, ఎంతవరకు ఈ వేదనలు, దేవా దయ చూపవా, తండ్రి దయదాల్సవా, నీవే నా దిక్కని నిన్నే నమ్ముకుని ప్రార్థనతో నిన్నే వేడుకొందునయ్యా, నా దీన ప్రార్థన ఆలకించుమా. స్తోత్రం.
నిజము, దావీదు ఏ పరిస్థితుల్లో ఉంటే ఆయన అలాగ మాట్లాడుతున్నాడు. ఎంతవరకు నీవు మమ్మును కరుణింపక ఉండవన్నాడు. నా ప్రాణం అల్లాడుతుంది, నా కన్నులు గుంటలు పడ్డాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నిజము, ఆయన అంటున్నాడు, ఎంతవరకు నువ్వు కరుణింపగా నన్ను ఉంటావు. అలా చదువు మాట, చక్కని మాటది. నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. నా ఎముకలన్నీ అదురుస్తున్నవి, నన్ను బాగు చేయి. నా ప్రాణము బహుగా అదురుస్తున్నది. నువ్వు ఎంతవరకు కరుణింపుగా ఉండు. యెహోవాను తిరిగి రమ్ము, నన్ను ఆ శ్రమ నుండి విడిపింపుము. దేవునికి మహిమ కలుగును గాక. రండి అని దేవుని దగ్గర ప్రాధాన్యపడుతున్నాడు దావీదు. దేవుణ్ణి బతుకులాడుతున్నాడు. నా కన్నీటితో నా పరుపు తేలుతుందన్నాడు. నా కన్నీటి ద్వారా నా పడక అంటే కొట్టుకుని పోతుంది అన్నాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. నిజము, రండి మీరు మాత్రమే నన్ను విడిపించగలవు అని చెప్పి ఆయన దగ్గర ప్రాధాన్యపడుతున్నాడు. ఎంతవరకు నువ్వు నన్ను కరుణింపక. బైబిల్లో ఒక మాట ఉంది కదా, హల్లెలూయా. అన్న తల్లి వారైనా కరుణింపకుందరేమో కానీ నేను నిన్ను మరవనని చెప్పి వాక్యం చెబుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి దావీదు ఆ ప్రార్థన కింద దాకా మనం చూసుకుంటూ వచ్చినప్పుడు 5వ వచనంలో కూడా ఇంకేమన్నాడు, మరణమైన వారికి అయితే నిన్ను గూర్చి జ్ఞాపకం ఉండదు ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, చనిపోయిన వారు ఇంకా ఎన్నడూ కూడా ఇదిగో నాయన నీకు కృతజ్ఞత స్తుతులు అనేవి చెల్లించాలని చెప్పి అక్కడ దావీదు దేవుని కనపరుస్తా ఉన్నాడు. ఆమె అక్కడ వచ్చిన వద్దాం. చూడుతోంది 10 వచనాల్లో ఏమనుంది అక్కడ. కీర్తన గ్రంథంలోని 6వ అధ్యాయం 9, 10 వచనాల్లో యెహోవా అబ్బా స్తోత్రం చెప్తామా. అలాగే యెహోవా విన్నపాన్ని అంటే నా ప్రార్థన ఆలకించున్నాడు. ఇంకేమన్నాడు, అబ్బా నా శత్రువులందరూ కూడా సిగ్గుపడి బహుగా ఆదురుస్తున్నారు. స్తోత్రం చెప్తామా.